Hello everyone and welcome back to the channel. చాలా మంది కెనడాకి మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అసలు ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏమేమి తీసుకొచ్చుకోవాలి, ఏమేమి తీసుకురావద్దు అన్నది. నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ లో అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా చాలా మంది అడిగారు అసలు ఏం ఐటమ్స్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవద్దు అని. సో లెట్స్ లుక్ ఎట్ దాట్ టుడే. నేను యాక్చువల్లీ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను. వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నేను తొందరలో వీడియోస్ పెడతాను. బట్ ఐ థాట్ యాజ్ ఐఎమ్ ఇన్ దాట్ మూడ్, ప్యాకింగ్ మూడ్ లోనే ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ మీ టు డూ దిస్ వీడియో అని, అసలు ఏం ప్యాక్ చేయాలి కెనడాకి అని. ఈ వీడియోలో ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవాలో చెప్తాను నేను, అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవద్దో చెప్తాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ వేస్ట్ టు గెట్ దోస్ ఐటమ్స్ అనమాట. సో అది చూడడానికి స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ ఆబ్వియస్ గా క్లోత్స్ మీరు తెచ్చుకోవాల్సింది ఫస్ట్ టైం మూవ్ అవుతున్నప్పుడు. దానికి స్పెసిఫిక్ గా చూద్దాము హౌ ఇస్ ఇట్ ఫర్ ఫీమేల్ అండ్ మేల్. సో మేల్ కి అయితే కనుక ఇక్కడ జీన్స్ ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి అన్నది నేను మా హస్బెండ్ అండ్ కజిన్ నుంచి విన్నాను. సో ఏదైనా బ్రాండెడ్ వి కొనుక్కుంటే కనుక మంచి కావాలి అంటే కనుక బ్రాండెడ్ వి మంచి దొరుకుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి జీన్స్ వి. కానీ ఏదైనా నార్మల్ ది తీసుకుంటే గనక అవి అంత మంచి ఫిట్ ఉండదు అన్నది నేను విన్నాను. సో మీరు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి, ఇక్కడికి వచ్చినాక షాపింగ్ చేయడానికి మనం రెడీ ఉండం కాబట్టి ఇట్స్ బెటర్ యూ బ్రింగ్ జీన్స్. ఇండియా నుండి తెచ్చుకోవడం బెటర్. కొన్ని షర్ట్స్ అండ్ కొన్ని టీ షర్ట్స్ కూడా తీసుకొచ్చుకోవాలి. బికాస్ షర్ట్స్ మీరు ఆఫీస్ కి వెళ్తే గనక, ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా మీకు ఫార్మల్ వేసుకోవడానికి ఉండాలి కాబట్టి అవి కూడా తీసుకొని రావాలి, ఫార్మల్స్ కూడా. ట్రెడిషనల్ క్లోత్స్ అబ్బాయిలు ఎక్కువ వెయిట్ ఉండవు, నార్మల్ కుర్తాస్ లాగా ఉంటాయి కదా, కుర్తా పైజామా అట్లాంటివి ఒక 2-3 తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉన్నా, గుడికి వెళ్ళినా పనికి వస్తాయి అవి. సో ఇండియా నుండి తెచ్చుకోవడం బెటర్. ఇక్కడ అయితే ట్రెడిషనల్ క్లోత్స్ కొనుక్కోవడం అయితే చాలా కాస్ట్లీ. స్టోర్స్ ఉంటాయి మీకు దొరుకుతాయి ఖచ్చితంగా, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. మీకు కంపేర్ కూడా చేయలేరు మీరు ఇండియాకి ఇక్కడికి. సో ట్రెడిషనల్ క్లోత్స్ అయితే ఇండియా నుండి తెచ్చుకోవచ్చు. కొంచెం లైట్ వెయిట్ గా కాటన్ గా ఉండేటట్టు తెచ్చుకుంటే గనక మీకు వెయిట్ తక్కువ అవుతుంది తీసుకొచ్చుకోవడానికి. అండ్ ఇంకా అమ్మాయిలకి వస్తే గనక ట్రెడిషనల్ లో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఐ డోంట్ సజెస్ట్ యూ బ్రింగ్ సమ్ హెవీ వెయిట్ ఉండేటి ఉంటాయి కదా, శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ చాలా హెవీవి ఉండేవి ఉంటాయి కదా, అంటే హెవీ వెయిట్ ఉండేవి. అట్లాంటివి తెచ్చుకోవడం ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు మీకు వెయిట్ ఉండేది కొంచెము, దాంట్లో మీరు ఇవన్నీ ఫిల్ చేసేయొద్దు. సో వెయిట్ ఉండేది దానికన్నా నార్మల్ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా అట్లాంటివి తెచ్చుకోవచ్చు. లేదంటే కుర్తాస్ ఉంటాయి కదా, కుర్తా లెగ్గిన్స్ కానీ పెలాజోస్ అట్లా అవి తీసుకొచ్చుకోవచ్చు, విచ్ ఆర్ లెస్ ఇన్ వెయిట్. అవి కూడా ఎక్కువ స్టాక్అప్ చేయకండి. ట్రెడిషనల్ వి అంత ఫ్రీక్వెంట్ గా వేసుకోరు, ఇక్కడ ఎప్పుడో ఒకసారి వేస్తారు కాబట్టి ఒక 2-3 తెచ్చుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ తర్వాత ఇండియాకి వెళ్తూ ఉన్నప్పుడు తీసుకొచ్చుకోవచ్చు, కానీ ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఒక 2-3 ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటే అది లైట్ వెయిట్ వి ఉంటే సరిపోతుంది. అమ్మాయిలకు కూడా ఫార్మల్స్ ఆబ్వియస్ గా కావాల్సింది. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫార్మల్స్ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు గెట్ యువర్ ఫార్మల్స్ ఆల్సో. అండ్ అందుకే నైట్ డ్రెస్సెస్ కావాల్సింది. నైట్ డ్రెస్సెస్ తెచ్చుకోవాలి ఇంట్లో వేసుకోవడానికి. అండ్ ఇన్నర్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చుకోవాలి, బికాజ్ ఇక్కడ ప్రతి రోజు బట్టలు పిండే కాన్సెప్ట్ ఏమీ ఉండదు. అయితే మీరు వారానికి ఒకసారి లాండ్రీ చేస్తారు, లేకపోతే మీరు బయటకు వెళ్లి వేసేది ఉంటే అంటే కనుక మీరు ఆల్మోస్ట్ 2 వీక్స్ కి కూడా వేయొచ్చు. సో ఆల్మోస్ట్ మీరు ఒక 15 పేర్స్ వరకు తెచ్చుకోవడం బెటర్. సో దాట్ యూ క్యాన్, మీరు మళ్ళీ లాండ్రీ వేసిన వరకు మీకు అవి నడుస్తాయి. అండ్ వింటర్ జాకెట్స్ అండ్ వింటర్ షూస్ ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్. మీరు తెచ్చుకోవాలి అంటే గనక మీరు అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటా అంటే తేవచ్చు, లేదు అంటే గనక మీరు ఇక్కడికి వచ్చినాక కూడా కొనుక్కోవచ్చు. దాట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఆ బట్టలు తెచ్చుకునేవి కూడా ఎంత కౌంట్ లో తెచ్చుకోవాలి అంటే ఇట్స్ అప్ టు యూ. కొంతమందికి ఒక 4-5 పర్ కేటగిరీ తెచ్చుకుంటే సరిపోతుంది అన్నట్టుంటది, కొంతమందికి ఎక్కువ బట్టలు కావాలి. సో హౌ ఆర్ యూ అన్నది మీరు డిసైడ్ చేసుకొని ఎంత నెంబర్ పెట్టుకోవాలి అన్నది చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ బెడ్రూమ్ రిలేటెడ్. బెడ్రూమ్ లో హైలీ సజెస్టెడ్ థింగ్ టు గెట్ ఫ్రమ్ ఇండియా ఇస్ బెడ్ షీట్. నార్మల్ రేట్ లో మీరు తీసుకోవాలి అంటే కనుక కంప్లీట్ ప్లేన్ ఉంటాయి అండ్ అస్సలు మంచిగా ఉండవు అవి. ఆ క్లాత్ కూడా మీరు కొంచెం కాస్ట్ పెట్టగలుగుతాను అంటే కనుక చాలా మంచి దొరుకుతాయి మీకు, కానీ నార్మల్ గా అయితే దొరకవు. సో అందుకే ఇండియా నుండి బెడ్షీట్స్ తెచ్చుకోవడం బెటర్. అండ్ ఇండియాలో దొరికినంత మంచి కలర్ఫుల్ బెడ్షీట్స్ ఇక్కడ అస్సలు దొరకవు. సో గెట్ దెమ్ ఫ్రమ్ ఇండియా ఇట్స్. అండ్ ఒక సన్నం బ్లాంకెట్ లాగా ఉంటాయి కదా, అది కూడా తీసుకోవచ్చు. డోంట్ గెట్ క్వెల్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ అబౌట్ కిచెన్ ఐటమ్స్. నేను చెప్పేది మ్యాండేటరీగా తెచ్చుకోమనేది అయితే ప్రెషర్ కుక్కర్. మీరు చిన్న తెచ్చుకోవాలా పెద్దది తెచ్చుకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో చాలా మంది తెచ్చుకోవాలా లేదా ఇక్కడే కొనుక్కోవాలని ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా ఒక్కటైతే తెచ్చుకోండి. ఒక 3 లీటర్స్ దొరుకుతుంది కదా, విచ్ ఇస్ మీడియం సైజ్, మరి చిన్నది కాదు మరి పెద్దది కాదు. సో 3 లీటర్స్ అయితే ఒక ఫ్యామిలీకి అయినా సరిపోతుంది, ఒక కపుల్ కి అయినా సరిపోతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. మీరు చాలా తొందరలో ఉన్నప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి, చాలా పనులు ఉంటాయి. సో అట్లాంటి టైంలో మీరు ప్రెషర్ కుక్కర్ లో వండుకుంటే కనుక మీకు చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఇట్ విల్ బి వెరీ ఫీజిబుల్. 1-2
2 ప్యాన్స్ తెచ్చుకోండి. మీరు జస్ట్ ఒక నార్మల్ కర్రీ వండుకోవడానికి, లేకపోతే ఒక చిన్నది ఏదైనా చిన్నవి ఏమైనా వంటలు చేసుకోవాలి అంటే ఒక 2 ప్యాన్స్ సరిపోతుంది. అవి కూడా అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి తెచ్చుకోండి, హెవీ తెచ్చుకోవద్దు. ఒక తవా తెచ్చుకోండి. అండ్ మీకు ఒకవేళ ఇడ్లీ కానీ దోశ కానీ మ్యాండేటరీ మీరు చేసుకుంటారు రెగ్యులర్ గా అంటే అవి కూడా ఒక దోశ పెనం అండ్ ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా ట్రేస్ తోని, అది కూడా ఒకటి తెచ్చుకోండి. మిల్క్ పెట్టడానికి అండ్ టీ చేసుకోవడానికి గిన్నెలు ఉంటాయి కదా, అది కూడా తీసుకొచ్చుకోవచ్చు. బికాస్ మీరు రాగానే మీరు వెంటనే మీరు చేసుకోవాలి, మిల్క్ పెట్టాలి, లేకపోతే మీరు ఒక టీ చేసుకోవాలి అంటే కనుక మీకు ఒక గిన్నె అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా వేటివి దొరుకుతాయి కొన్ని ఇండియాలో, అలాంటివి కాకుండా నార్మల్ గా ఉన్నది తీసుకొచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బేసిక్ కట్లరీ. అది మ్యాండేటరీ కాదు, మీకు ఇక్కడ డాల్రామాకి వెళ్ళినా మంచిగా దొరికిపోతాయి. సో అందుకే మీకు ఒకవేళ ఉన్నాయి నేను తెచ్చేసుకుంటాను ఎక్కువ వేరేం లేవు అంటే పెట్టుకోవచ్చు, కానీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఫస్ట్ ఒక 2-3 రోజులకైతే మీరు ఒక్కొక్క 2 స్పూన్లు అండ్ గుండు స్పూన్ ఉంటుంది కదా పప్పు చారు, అది పెట్టుకోవడానికి అదే తోటి తెచ్చుకోండి. ఇక్కడ దొరకడం కష్టం. నైట్స్ కూడా ఇక్కడ మంచిగా దొరుకుతాయి అండ్ చాలా ఎయిర్లైన్స్ నైట్స్ అలా కూడా చేయవు చెక్ ఇన్ లో, సో అది అవాయిడ్ చేయండి. అండ్ మ్యాండేటరీ థింగ్ గిన్నెలు అవి కాకుండా మీరు తెచ్చుకోవాల్సింది కారం అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. మీకు ఎంత అవుతుంది నెక్స్ట్ డ్యూరేషన్ కి, మీ కన్సంప్షన్ ని బట్టి మీకు ఎంత కారం పట్టొచ్చు అని ఉందో అంత కారం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. ఇక్కడ అస్సలు బాగోదు. మీరు ఏదైనా స్టోర్ కి వెళ్లి ప్యాకెట్స్ కొనుక్కుంటే కనుక అవేమో అసలు రావు, అస్సలు బరకతున్నట్టు ఉండదు. ఇంట్లో మన పేరెంట్స్ అట్లా పట్టిస్తారు కదా, సో అట్లా ఉన్నప్పుడు అది తెచ్చుకోవడమే బెటర్. ఇక్కడ మీరు స్టోర్ బాట్ కొన్నది అయితే అస్సలు మంచిగా ఉండదు. అండ్ చాలా డిబేట్ ఉంటది పసుపు గురించి కూడా. ఇక్కడ పసుపు మంచిగా దొరకదు అనేసి వంటల్లో వేసుకునేది, సో ఇండియా నుంచి తెచ్చుకుంటారు అండ్ అది ఎక్కువ ఏం కన్స్యూమ్ అవ్వదు కాబట్టి తెచ్చుకోవచ్చు. ఆవాలు జీలకర్ర లాంటివి కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. మీరు ఇలా ఆలోచించండి, ఇప్పుడు మీరు సాల్ట్ ఉంది అనుకోండి విచ్ ఇస్ రెగ్యులర్లీ యూజ్డ్, మీరు అది తెచ్చుకున్నా గానీ మీరు ఎన్ని రోజులకు వాడగలుగుతారు? 10 కిలోలు తెచ్చుకోవాలి. 10 kgs మీరు దానికి వెయిట్ పెట్టిర్రు అంటే కనుక వేస్ట్. అదే ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఉంది, మీరు ఒక అర్ధ కిలో తెచ్చుకున్నా సరే అది మీకు మస్తు రోజులు వస్తాయి, అవి వెంటనే అయిపోవు. సో అట్లాంటివి మీరు ఇండియా మీద తెచ్చుకోవడం బెటర్. జస్ట్ 1 kg లోనే మీరు ఇక్కడ చాలా అమౌంట్ సేవ్ చేసినట్టు ఇక్కడ కొనకుండా, ఎందుకంటే అవి కాస్ట్లీగా ఉంటాయి. సో అట్లా ఆలోచించి తెచ్చుకోండి మీరు ఏం తెచ్చుకున్నా గానీ. అండ్ ఇంకొకటి స్పైసెస్ తెచ్చుకోండి ఖచ్చితంగా ఇండియా నుండి. లవంగాలు యాలకులు అవి ఉంటాయి కదా, అవి కూడా కొన్ని తెచ్చుకున్నా మీకు సరిపోతుంది. గ్రామ్స్ లో తెచ్చుకున్నా సరిపోతుంది మీకు, కాబట్టి అవి ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇక్కడ దొరికే మసాలా ఐఎమ్ నాట్ ష్యూర్ why, బట్ ఆ టేస్ట్ రాదు, ఆ ఫ్లేవర్ అది అటు ఉండవు అవి. సో అందుకే ఇండియా నుండి తెచ్చుకోండి. అవి మీకు ఎక్కువ వెయిట్ అవ్వదు. మొత్తం అన్ని మసాలాలు కలిపి కూడా నాకు తెలిసి 1 kg అవుతుందేమో, అంతకు మించి కూడా కాదు. సో మసాలాలు ఇండియా నుండి తెచ్చుకోవడమే బెటర్. అండ్ ఆ మసాలాల్లో కూడా మీరు ఏది ఎక్కువ వాడతారు అన్నదాన్ని బట్టి తెచ్చుకోండి. మేము బండపువ్వు ఎక్కువ వాడతాము ఇంట్లో, సో బండపువ్వు నేను ఎప్పుడు ఒక 1/2 కిలో అట్లా తెచ్చేసుకుంటాను. చాలా వచ్చేస్తుంది 1/2 కిలో, అది ఎక్కువ వెయిట్ ఉండదు కాబట్టి, సో నాకు అది చాలా రోజులు వచ్చేస్తుంది. సో అట్లా మీరు ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి, దాని క్వాంటిటీని బట్టి. బట్ స్పైసెస్ అయితే ఖరాబ్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవైతే ఇండియా నుండి తీసుకొచ్చుకోండి. ఫస్ట్ 1-2 రోజులకి నేను బయటకి వెళ్తానో లేదో అన్న డౌట్ ఉంటే గనక కొంచెం రైస్ అండ్ కొంచెం పప్పులు కూడా తెచ్చుకోండి. అవి ఎక్కువ తెచ్చుకోవద్దు, బికాస్ అది వేస్ట్. మీరు ఎక్కువ తెచ్చుకున్నా గానీ ఎక్కువ రోజులు రావు. మీకు కిలో రైస్ తెచ్చుకున్నా మీకు 1-2 రోజులు అయిపోతుంది. సో మీరు ఎంత కాస్ట్ ఉన్నా సరే ఆ తర్వాత కూడా కొనాల్సిందే. సో అందుకే తెచ్చుకోవడమే వేస్ట్. అది ఫస్ట్ 1-2 రోజులకి మాత్రం మీకు సరిపడా అంత కొంచెం తెచ్చుకోండి, సరిపోతుంది. మీరు బయటకి వెళ్ళకపోయినా అట్లీస్ట్ మీరు రైస్ పెట్టేసుకొని కొంచెం బేసిక్ పప్పు చేసేసుకొని తినేయొచ్చు. ఇంకోటి పికిల్స్ తెచ్చుకోండి. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, చికెన్, మటన్ ఏది ఉన్నా సరే మీకు ఏ పచ్చళ్ళు ఇష్టం అంటే అది కొంచెం తెచ్చుకోండి. మాకు చికెన్ అండ్ మటన్ పికిల్స్ చాలా ఇష్టము. అండ్ ఐ రిమెంబర్ నేను ఫస్ట్ మేము కెనడాకి దిగినప్పుడు వింటర్ లో వచ్చినాం మేమైతే. సో అప్పుడు ఒక ఫస్ట్ 2 days అయితే మేము ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేసి సామాన్లు తెచ్చుకునే అంత లేకుండే మాకు. సో తెచ్చుకున్న కొంచెం ఒక 1 kg రైస్ తెచ్చుకున్నాం మేము. సో రైస్ కొంచెం పెట్టుకునేటోళ్ళము అండ్ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి పెట్టేసుకొని తినేసే వాళ్ళము. సో మీకు అట్లా చాలా హెల్ప్ అవుతాయి పచ్చళ్ళు. సో అందుకే. అండ్ ఇక్కడ మీరు కొనాలి అనుకుంటే గనక స్టోర్ అయితే ఆ డబ్బాల్లో దొరికే అంత టేస్ట్ ఉండవు. ఇక్కడ ఇళ్లలో కొంతమంది చేసి అమ్ముతారు కానీ దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్. సో ఖచ్చితంగా పికిల్స్ అయితే మీకు నచ్చిన పికిల్స్ అని కొంచెం తెచ్చుకోండి, ఇక్కడ వేస్ట్ అవ్వకుండా. అండ్ ఇంకొక కాంట్రవర్షియల్ థింగ్ ఇస్ నెయ్యి కొన్ని ఎయిర్లైన్స్ అలౌ చేస్తాయి, కొన్ని అలౌ చేయవు. సో మీకు ఒకవేళ మ్యాండేటరీ కావాలంటే తెచ్చుకోండి. బట్ ఇక్కడ చాలా మంది చేసుకుంటారు ఇంట్లోనే, బటర్ తెచ్చి బటర్ తో చేసుకుంటారు. సో అట్లా చేసుకోవచ్చు. లేదు అని అంటే నానా గీ లాంటివి కూడా దొరుకుతాయి విచ్ ఆర్ గుడ్. ఆవు నెయ్యి లాగా ఉంటది కానీ విచ్ ఈస్ గుడ్, మంచిగా ఉంటది, టేస్ట్ మంచి ఉంటది కాబట్టి అట్లా కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. బట్ మ్యాండేటరీగా నాకు కావాలి అంటే గనక మీ ఎయిర్లైన్స్ వాళ్ళతో కనుక్కొని కొంచెం తెచ్చుకోండి, ఎక్కువ కాకుండా. పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఖచ్చితంగా కావాలి అంటే అయితే మాత్రం ఎయిర్లైన్స్ తో కనుక్కొని కొంచెం తెచ్చుకోండి. అయితే డిబేటబుల్ వన్ ఇస్ చింతపండు. చింతపండు కూడా చాలా మంది తెచ్చుకోవాలా లేదా అని. ఇక్కడ దొరుకుతుంది మీకు, చింతకాయలాగా దొరుకుతుంది అండ్ పండు దొరుకుతుంది, కొనేసుకోవచ్చు. లేదు అంటే చింతపండు పేస్ట్ లాగా కూడా దొరుకుతుంది. మీరు డైరెక్ట్ గా పేస్ట్ ఉంటుంది, అది తెచ్చి కూరలో డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, వాడొచ్చు.
కానీ నాకు ఇక్కడ చింతపండు ఎక్కువ నచ్చలేదు అండ్ నేను చింతపండు ఇంట్లో ఎక్కువ వాడం మేము. సో నేను ఒక ½ kg చింతపండు తెచ్చుకున్నాను. నాకు అది ఆల్మోస్ట్ సంవత్సరంకి వస్తుంది. మా ఇంట్లో చింతపండు చాలా తక్కువ వాడతాము. సో నాకు ½ kg ఇండియా నుంచి తెచ్చుకోవడంలో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో అందుకే నేను ఇండియా నుండి తీసుకొచ్చుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మెడిసిన్స్. ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే జనరల్ మెడిసిన్స్ ఉంటాయో మేబీ డాక్టర్ ప్రిస్క్రైబ్ అవి కాదు. ఏదైనా దగ్గు వస్తే జనరల్ ఒక టాబ్లెట్ వేసుకుంటాము, జలుబైతే టాబ్లెట్, ఇట్లా జనరల్ ఫ్లూ థింగ్స్ అట్లా ఉంటాయి కదా. కొంతమందికి ఇండియావే పర్టిక్యులర్ గా అవి మాత్రమే పడతాయి అన్నట్టు ఉంటాయి. సో అవి కొన్ని తీసుకొని రావచ్చు. దిస్ ఈస్ అగైన్ నాట్ ఎ మెడికల్ అడ్వైస్. మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసే తెచ్చుకునేది ఉంటే కనుక. అండ్ ప్రిస్క్రిప్షన్ పెట్టుకోండి. మీరు ఏ టాబ్లెట్స్ అయితే తెస్తున్నారో అవన్నిటికీ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోండి ఖచ్చితంగా. అండ్ స్పెట్స్ కూడా ఇండియా నుండి తెచ్చుకోండి. మీకు ఒకవేళ పవర్ ఉంది, స్పెట్స్ పెట్టుకుంటారు అంటే కనుక దే ఆర్ వే టూ కాస్ట్లీ ఇయర్. సో ఇండియా నుండి తెచ్చుకోండి. వచ్చేటప్పుడు ఒక 3-4 పేర్లు తెచ్చేసుకున్నారు అంటే సరిపోతుంది. మేము ఇప్పుడు కెనడాకి వచ్చి 5 years అవుతుంది. నేను ఇక్కడ ఒక్కసారి కూడా గ్లాసెస్ కొనలేదు. నేను ఎప్పుడు ఇండియా నుండి తీసుకొచ్చుకుంటాను. వెళ్ళినప్పుడు చెకప్ చేసుకుంటాను. మా అంటే ఇక్కడ చెకప్ కి వెళ్తాను నేను, అంతేగాని గ్లాసెస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు నేను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అగైన్ మీకు దగ్గర ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక కెమెరా ఉంది, మీరు అక్కడ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఉన్నాయి అంటే కనుక తెచ్చుకోండి. అండ్ వాటికి కన్వర్టబుల్ అడాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తెచ్చుకోండి. కానీ మీ దగ్గర లేవు, మీరు కొత్తవి కొనుక్కోవాలి అనుకుంటున్నారు అంటే కనుక ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. మీరు అక్కడ కొనుక్కొని కొత్తవి తీసుకొచ్చుకోవడం వేస్ట్. ఇక్కడ ఉంటే కనుక మీకు ఇక్కడ ప్లగ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వారంటీ ఉంటది అండ్ ఇక్కడ తక్కువ రేట్ కూడా ఉంటాయి కంపారిటివ్లీ. మీరు ఆఫర్స్ అట్లున్నప్పుడు చూసుకొని కొనుక్కున్నారు అంటే మీకు తక్కువ కూడా వచ్చేస్తాయి. పవర్ బ్యాంక్స్, ఫోన్ ఏదైతే మీరు వాడతాను ఇదే అని ఉంటే కనుక ఫోన్ కేసెస్ కానీ స్క్రీన్ గార్డ్స్ కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అవి కూడా మీరు ఇండియా నుండి ఒక 2-3 తెచ్చేసుకోవడం బెటర్. మీరు కావాల్సి వచ్చినప్పుడు చేంజ్ చేసేసుకోవచ్చు మీరే. ఫ్రైయర్, కర్లర్ అట్లాంటివి ఏమున్నా సరే బ్రేకప్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీకు ఉంటే గనక తెచ్చుకోండి. లేదు అంటే కనుక అండ్ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో అది చెక్ చేసి తెచ్చుకోండి. కొన్ని ఇక్కడ పని చేయవు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డాక్యుమెంట్స్. ప్రతిదీ మీ ఏవైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ పెట్టుకోండి. ఖచ్చితంగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోండి మీతో పాటే, బికాస్ అవి మీకు ఎప్పుడన్నా యూజ్ రావచ్చు. అండ్ మీ ఐడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోండి. మీ పాత కార్డ్స్ ఏవైతే ఉండేనో అవన్నీ కూడా ముందు తెచ్చుకోండి నీట్ గా. అండ్ ఇక్కడివి కూడా అవన్నీ రెజ్యూమ్ కానీ ఏమున్నా ఒక 2-3 ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ ప్రింట్అవుట్స్ కి కూడా మీరు ఒక స్టోర్ కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇండియాలోనే తీసుకొని వస్తే అంటే కనుక ఒక 2-3 ప్రింట్అవుట్స్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకా ఫుడ్ స్నాక్స్ ఏదైనా ఇప్పుడు ఆలు భుజియా అట్లాంటి మూంగ్ దాల్ లాంటివి ఏమైనా ప్యాకెట్ స్నాక్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా తెచ్చుకోవాలి అంటే కనుక ఇక్కడ మీకు ప్రతిదీ దొరుకుతుంది. సో అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ 1-2 నేను ఫస్ట్ కొన్ని రోజులకు తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే తెచ్చుకోండి. కానీ అది కొంచెం వేస్ట్, ఒట్టిగా వెయిట్ పెంచినట్టు. ఏమైనా పర్టికులర్ ఇండియన్ బ్రాండ్ థింగ్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. మీరు ఏదైనా పర్టికులర్ ఉంటే గనక ఇప్పుడు పతాంజలి ప్రోడక్ట్స్ ఉన్నాయి, లేదంటే మమార్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి మీకు ఇక్కడ దొరకవు అండ్ ఇండియన్ స్టోర్స్ లో దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో అట్లా మీకు ఏదైనా పర్టికులర్ ఉంది అంటే కనుక అవి ఇండియా నుండి తీసుకొచ్చుకోండి. అనదర్ వన్ ఇస్ ఇన్స్టెంట్ ఫుడ్స్. ఇవి కూడా ఇక్కడ ఇప్పుడు మ్యాగీ కానీ ఏదైనా ఇన్స్టెంట్ ఓట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. మీరు ఇండియన్ స్టోర్ కి వెళ్ళారంటే మీరు ఇండియాలో చూడని కూడా ఇక్కడ దొరుకుతాయి అసలు ఇన్స్టెంట్ ఫుడ్ లా. సో అట్లాంటివన్నీ దొరికేస్తాయి. బట్ మీరు ఫస్ట్ 2-3 days కి తెచ్చుకోవాలి అంటే కనుక ఒక 2-3 ప్యాకెట్లు వేసుకొచ్చుకోవచ్చు. ఒక 2 మ్యాగీ, ఒక 2 ఈ ఇన్స్టెంట్ ఓట్స్ అట్లాంటివి తెచ్చుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ కి అయితే ఇక్కడ దొరికేస్తాయి ఈజీగా. అండ్ ఇంకొకటి స్వీట్స్ తెచ్చుకోండి. ఆబ్వియస్ ఎక్కువ రోజులు ఉండవు కానీ అండ్ ఇక్కడ దొరికే స్వీట్స్ ఎందుకో నాకైతే ఇండియా టేస్ట్ లాగా అనిపించదు. సో మీరు ఏదైనా స్వీట్స్ తెచ్చుకోవాలి అనుకున్నా గానీ ఇండియా నుండి తీసుకొచ్చుకోండి. ఆబ్వియస్గా ఎక్కువ రోజులు ఉండవు కానీ మీరు వచ్చినాక కొన్ని రోజుల కన్నా తినొచ్చు. అవి కొన్ని రకాల స్వీట్స్ స్పెషల్ గా మన తెలుగు లాంటి బొబ్బట్లు, కాజాలు ఇవన్నీ అయితే దొరకవు కూడా. ఎక్కడ ఏ స్టోర్ లో దొరకవు. నార్త్ ఇండియన్ జనరల్ స్వీట్స్ ఉంటాయి కదా అవి మాత్రం దొరుకుతాయి. కానీ మన ఇప్పుడు తెలుగు స్పెసిఫిక్ గా అట్లాంటివి అయితే స్వీట్లు కూడా దొరకవు. కొంతమంది ఇళ్లలో చేసి అమ్ముతారు కానీ అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. లిటరల్లీ నేనే కొనుక్కున్నాను. $3 కి ఒక్క భక్ష్యం, ఒక్క బొబ్బట్టు అన్నమాట. అది ఒక్కటి పెట్టి కొనుక్కున్నా నేను. అంత కాస్ట్లీ ఉంటాయి. చిన్నది అది కూడా ఎంతే బొబ్బట్టు ఉంటుంది, అది $3 పెట్టి కొనుక్కున్నా నేను. సో బెటర్ ఇండియాలో ఏమైనా తెచ్చుకోవాలి పర్టికులర్ గా మీకు కొన్ని రోజులకు తిననీకి స్టార్టింగ్ లో అంటే కనుక అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు. సో యా దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఈ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. ఏదైనా మిస్ అయినా డోంట్ వరీ, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ హియర్. కెనడాలో అన్ని దొరికేస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఐటమ్స్ తెచ్చుకోవద్దు విచ్ ఇస్ కంప్లీట్లీ వేస్ట్ అన్నది నేను చెప్తాను క్లియర్ గా. ఆ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Follow me on Instagram too. See you in the next one. Until then, stay happy and stay long.